42% పేరుతోటి స్థానిక సంస్థల్లో అర్బన్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బిల్లు పెట్టి బిల్లు కేంద్రానికి పంపినా నా చేతిలో ఏం లేదు. ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప బీసీలకు ఇంకా స్థానిక సంస్థలలో అర్బన్ బాడీస్లో రిజర్వేషన్లు రావని చెప్పిన. ఓకే, ఇది కేంద్రం మీద ఏదో దుమ్మెత్తించి రాజకీయ పబ్బం గడపడానికి కొరకే రేవంత్ రెడ్డి గారు పనిచేసినాం అనేది మాకు పూర్తిగా అర్థమైంది. కేంద్రం అయితే బీసీల పట్ల మొదటి నుంచి మోసం చేసినటువంటి పార్టీ. కానీ రేవంత్ రెడ్డి గారు నువ్వు బీసీ డిక్లరేషన్ చెప్పినావు, అందుకొరకే ఏమన్నావు, 20,000 కోట్ల రూపాయలతోటి ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతాను. అట్లనే ప్రతి బీసీలో ఉన్నటువంటి ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను. దాంతోపాటు ఎంబీసీలకు కూడా మంత్రిత్వ శాఖ పెడతాను చెప్పినాము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 6 నెలల లోపలనే మరి ఈరోజు ఈ 42% రిజర్వేషన్లతో పాటు దానికి చట్టబద్ధత కల్పిస్తాను. అసలు నీకు రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదని ఈరోజు చెప్తున్నమాట. మరి గతంలో ఏం చెప్పినావు, చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తున్న వ్యక్తివి చట్టబద్ధమైనటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే పేరుతోటి బీసీ చట్టాన్ని తీసుకొస్తాను చెప్పి ఈ బీసీ సంక్షేమం ఎంబీసీల అభివృద్ధి కొరకు, ఎంబీసీల యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని పరిరక్షణ కొరకు చాలా ఎంబీసీల విషయంలో కూడా నువ్వు ప్రత్యేకటువంటి మంత్రిత్వ శాఖతో పాటు మరి ఈ రకంగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి దానికి కూడా కార్పొరేషన్లతో పాటు ఫెడరేషన్లన్నీ ఎన్నైతే బీసీ కులాలు ఉన్నాయో ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఫెడరేషన్లకు కూడా ఎన్నికలు జరిపి దానికి కూడా నిర్వహణ కొరకు 10 లక్షల రూపాయలు ప్రతి ఫెడరేషన్కి ఇస్తాను చెప్పింది.